హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియోలో సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్, అలాగే సబ్కాన్షియస్ మైండ్ని మనం ఏ విధంగా రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు, నిజంగా సబ్కాన్షియస్ మైండ్తో మనం ఏదైనా సాధించవచ్చా అనే విషయాలని చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హోపోనోపోనోని క్లియర్గా అర్థం చేసుకొని మీ లైఫ్లో దీన్ని అప్లై చేయాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకునే ముందు, అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు, అసలు సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఏంటి అని తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్క సెకండ్ ఆలోచించండి. మీరు ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నారు కదా, ఈ శ్వాస తీసుకోవడం అనేది మీరు కాన్షియస్ మైండ్తో చేస్తున్నారా, సబ్కాన్షియస్ మైండ్తో చేస్తున్నారా అంటే ఆలోచించండి. ఇప్పుడు మీరు వింటున్నది ఈ వాయిస్ అవ్వచ్చు, లేదంటే చూస్తున్న ఈ వీడియో అవ్వచ్చు, అది కాన్షియస్ మైండ్తో జరుగుతున్నది. మరి శ్వాస తీసుకోవడం అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా జరుగుతున్నది. శ్వాస తీసుకోవడం అవ్వచ్చు, లేదంటే డైజెషన్ సిస్టమ్ అంటే మీరు తిన్నది అరగడం, డైజెషన్ సిస్టమ్ పని చేయడం అవ్వచ్చు. ఇలాంటి చాలా విషయాలన్నీ కూడా మీ లైఫ్లో 90%, మన లైఫ్లో 90% అనేవి కూడా సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే జరుగుతాయి. కేవలం 10% మాత్రమే మన లైఫ్లో, కేవలం 10% మాత్రమే మనం కాన్షియస్ మైండ్తో చేస్తాం. చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఈ వీడియో చేస్తున్నా, మీరు ఈ వీడియోని చూస్తున్నా, కేవలం కాన్షియస్ మైండ్తో జరుగుతాయి. అంటే లైఫ్లో కేవలం 10% మాత్రమే కాన్షియస్ మైండ్తో చేస్తాం, చూస్తాం. రిమైనింగ్ 90% కూడా సబ్కాన్షియస్ మైండ్ తోటే జరుగుతాయి. ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ పవర్, సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎలా పనిచేస్తుంది అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రియల్ స్టోరీ. ఒక పర్సన్కి క్యాన్సర్ ఉంది. తను ఎక్కువ రోజులు బతకడు, కొన్ని రోజుల్లో చనిపోతాడు క్యాన్సర్ వల్ల అని డాక్టర్స్ చెప్పారు. తను కూడా ఇంకెన్నో రోజులు నేను బతకను అని డిసైడ్ అయిపోయాడు. అనుకోకుండా ఒకరోజు డాక్టర్స్ వచ్చి మీ క్యాన్సర్ని క్యూర్ చేసే ఒక డ్రగ్ అనేది, ఒక మందు అనేది కనిపెట్టడం జరిగింది. అది 1 వీక్లో మీరు కనుక అప్లై చేస్తే ఒక 1 వీక్లో మీకు వస్తుందా లేదో అప్రూవల్ వస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ డ్రగ్ కనుక మీరు వాడారు, మీ డ్రగ్ కనుక మీకు ఇచ్చాము అంటే మీరు మీ లైఫ్లో ఈ క్యాన్సర్ను పోగొట్టుకొని మీరు హ్యాపీగా జీవించవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ పేషెంట్ చాలా ఎక్సైట్ అయ్యాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. 1 వీక్ వరకు వెయిట్ చేశాడు చాలా ఆనందంగా. 1 వీక్ తర్వాత డాక్టర్స్ వచ్చి మీకోసం అప్లై చేసిన డ్రగ్ అనేది అప్రూవ్ అయ్యింది, ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని చెప్పంగానే తినలో చెప్పలేని ఆనందం వచ్చింది. ఆటోమేటిక్గా ఆ డ్రగ్ తీసుకురావడం, తినకి అప్లై చేయడం జరిగింది. ఆ డ్రగ్ని తినకు వాడడం జరిగింది. ఆటోమేటిక్గా తిను ఆ క్యాన్సర్ నుంచి బయటపడి డిశ్చార్జ్ అయిపోయాడు. డిశ్చార్జ్ అయిపోయి తన లైఫ్లో ఒక 1 ఇయర్ చక్కగా హ్యాపీగా లీడ్ చేశాడు. తన లైఫ్లో క్యాన్సర్ పోయిందని ఫీల్ అవుతూ ఇలా 1 ఇయర్ హ్యాపీగా ఉన్నాడు. అనుకోకుండా ఒక న్యూస్ ఆర్టికల్ బయటకు వచ్చింది. టీవీలోనో ఎక్కడో న్యూస్లోనో తను చూశాడు. ఏమని, ఏదైతే తిన క్యాన్సర్ కోసం వాడిన డ్రగ్ తయారు చేసిన కంపెనీ ఏదైతే ఉందో, ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఆ డ్రగ్ అంతగా పనిచేయట్లేదు, చాలామందికి సేమ్ క్యాన్సర్, సేమ్ జబ్బు అనేది మళ్ళీ వస్తుంది అని చెప్పేసి ఆ డ్రగ్ను బ్యాన్ చేశారు అని ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. తిను ఆ న్యూస్ వినడం జరిగింది.
ఆ న్యూస్ విన్న 15 డేస్‌లోనే లేదంటే 1 మంత్‌లోనే ఆ పేషెంట్ సేమ్ డిసీజ్‌తో చనిపోవడం జరిగింది. ఇది రియల్ స్టోరీ. ఇది జరిగిన స్టోరీ. ఈ స్టోరీ బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆ పేషెంట్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో డ్రగ్ పనిచేస్తుంది అని ఫీడ్ చేసుకొని, సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని నమ్మి, చక్కగా ఆ జబ్బు నుంచి క్యూర్ అయ్యి, హ్యాపీగా జీవితం గడిపాడు. అలాగే అది ఫెయిల్ అయ్యింది, అది పని చెయ్యదు అని ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో, అదే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ నెగెటివ్‌ని పెట్టుకొని, అదే జబ్బుతో తను చనిపోవడం జరిగింది. అదే క్యాన్సర్‌తో. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సబ్‌కాన్షియస్ మైండ్‌తో మనం ఏదైతే నమ్ముతామో, సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే బిలీవ్ చేస్తాదో, దానికి తగ్గట్టు పనిచేస్తుంది అని అర్థం. ఇదే పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్. మరి సబ్‌కాన్షియస్ మైండ్ పవర్ గురించి తెలుసుకున్నాం కదా! మరి సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి? మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడానికి ఒక సింపుల్ స్టెప్. రిపిటీషన్. అంటే ఏదైనా పనిని పదే పదే చేయడం అలవాటు చేసుకున్నారు అంటే, అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయిపోయి, మీరు కాన్షియస్‌గా లేకపోయినా సరే ఆ పనిని చేస్తారు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ చేయడం వల్ల. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మనం కార్ డ్రైవింగ్ కానీ, లేదంటే బైక్ డ్రైవింగ్ కానీ. మీరు డ్రైవింగ్ చేయడం అనేది అలవాటు చేసేసి, అలవాటయిపోయిన తర్వాత స్టార్టింగ్‌లో నేర్చుకున్నప్పుడు చాలా కాన్షియస్‌గా గేర్ వేసేటప్పుడు, బ్రేక్ వేసేటప్పుడు చాలా కాన్షియస్‌గా చేస్తారు. ఒకసారి దాన్ని పదే డ్రైవింగ్ చేయడం అనేది చేస్తూ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత, మీరు ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా కార్ డ్రైవ్ చేస్తారు, బైక్ మాట్లాడేస్తూ ఉంటారు. అంటే అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయిపోయింది అని అర్థం. ఏదైతే మీరు చెయ్యాలనుకుంటున్న పనిని పదే చేస్తూ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ చేసేశారు అంటే, దాని రిజల్ట్ అనేది మీకు ఆటోమేటిక్‌గా వస్తుంది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయిన తర్వాత. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ అనేది వెరీ పవర్‌ఫుల్. మీకు కావాల్సిన దాన్ని పదే మేబీ మనం అఫర్మేషన్స్ రూపంలో ఏదైతే అనుకుంటున్నామో మీ గోల్‌ని పదే చెప్పుకుంటూ మంచి పాజిటివ్ ఎనర్జీతో మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో గనక దానిని రిజిస్టర్ చేశారు అంటే ఆటోమేటిక్‌గా అది మీ భవిష్యత్తులో వచ్చి తీరుతుంది. ఆ ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇచ్చేవి అది పాజిటివ్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి పాజిటివ్‌కి, నెగెటివ్‌కి తేడా తెలీదు. మీరు ఏదైతే పదే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారో అదే మీ లైఫ్‌లోకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కాబట్టి మీకు కావాల్సిన దాని గురించే పదే పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఆ ఇన్‌స్ట్రక్షన్సే సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇచ్చారనుకోండి, మీరు మీ లైఫ్‌లో, మీ భవిష్యత్తులో మీరు కోరుకున్న దాన్ని చాలా ఈజీగా సొంతం చేసుకోగలుగుతారు త్రూ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా. సబ్‌కాన్షియస్ మైండ్ అనేది వెరీ పవర్‌ఫుల్. దానిని మంచి ఆలోచనలతో మీ కోరికలను రిపీటెడ్‌గా అంటే కంటిన్యూగా చెప్పుకుంటూ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేసుకోండి. మీకు అనుకూలంగా మార్చుకోండి. సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క పవర్ అర్థం చేసుకొని మీ భవిష్యత్తుని మీకు నచ్చినట్టు అద్భుతంగా మార్చుకోవడానికి మంచి ఆలోచనలతో, పాజిటివ్ ఆలోచనలతో మీరు ప్రతిరోజు అఫర్మేషన్స్ చెప్పుకోవడం ద్వారా మీ లైఫ్‌లో మీరు అనుకున్నది చాలా ఈజీగా సాధించగలుగుతారు. నేను విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌ని, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హోపోనోపోనోని అర్థం చేసుకోవాలి, బాగా అప్లై చేసి మీ లైఫ్‌ని మార్చుకోవాలి అంటే నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.